హాయ్, తెలుగు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. కిందటి సండే స్పెషల్లో నేను ఒక వినూత్నమైనటువంటి సబ్జెక్ట్ని ఎంచుకున్నాను. అయితే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనుకున్నాను, కానీ బాగానే రిసీవ్ చేసుకున్నారని అర్థమైంది. మరి బాగా రిసీవ్ చేసుకోలేని వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ఉంటారు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అన్నీ అందరికీ నచ్చుతాయని ఏం లేదు, నచ్చాలని కూడా లేదు. దిస్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే పవర్ ఈజ్ విత్ ఇన్ అస్. ఎవరో ఒక కింద నేను ఇందాక చదువుతున్నాను, ఒక 2 గంటలు 3 గంటల ముందు ఒక సెయింట్ ఆయన చెప్తాడు. ఆయన అంటున్నాడు, చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నాడు, నీవు కావాలనుకున్నది నువ్వు వెతుకుతున్నది నీలోనే ఉంది అని. అది తెలుగు ట్రాన్స్లేషను. నువ్వు వెతుకుతున్నది నీలోనే ఉందని. భలే చెప్పారు ఈయన అనిపించింది. నిజమే కదా. సో ఎనీవే, ఐ బిలీవ్ you are enjoying these topics, and I'm really thoroughly thrilled and delighted to present such things before you. I'm very happy. అయితే ఏంటంటే నేను చెప్పింది మరి ఎవరో కాంట్రాడిక్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఎవరో కాంట్రాడిక్ట్ చేయలేదు. అయినప్పటికి కూడాను నేను చెప్పింది అట్లా ఏం చెప్పాను అంటే, ఈ వీడియో చూసే ముందు కిందటి సండే మిస్ అయి ఉంటే, వీడియో మిస్ అయి ఉంటే అది చూడండి ముందు, ఆ తర్వాత దీనికి రండి. దట్ విల్ బీ బెటర్. ఎందుకంటే దిస్ ఈజ్ సీక్వెన్స్. నేను చెప్పిన దాన్ని ఎవరు ఖండించలేదు, కరెక్ట్ ఇలా కాదు అలా అని కరెక్షన్ చేయలేదు. దాంతో నేను ప్రాపర్గానే సబ్స్టాన్షియేట్ చేశానేమో అనిపించింది. అంటే సబ్స్టాన్షియేట్ చేయలేదు, కానీ కొంచెం ప్రాపర్గానే ప్రజెంట్ చేశాను. అంటే మీరు నేను అనుకునేది ఒకటే అని అనిపించింది. బట్ అట్ ది సేమ్ టైం లెట్ మీ గివ్ యూ, అంటే మీరు వీడియో కామెంట్స్ చేసిన వాళ్ళు అగ్రీ అయ్యారు, అగ్రీ అవ్వని వాళ్ళు కామెంట్ చేయలేదేమో కదా. అయితే ఏంటంటే ఇట్స్ మై డ్యూటీ టు సబ్స్టాన్షియేట్ ఇట్ ఫర్దర్. నేను లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే, సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే, ద ఎంటైర్ యూనివర్స్ ఇట్స్ ఎ పవర్ హౌస్. యూనివర్స్ ఈజ్ ఎ పవర్ హౌస్. అందులో అనంతమైనటువంటి శక్తి, అంటే పవర్ ఉంది. సో వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ పవర్. రకరకాలుగా ఉన్నాయి. మనం చూడండి, లివింగ్, నాన్ లివింగ్. మనం యాక్చువల్గా ఏంటంటే లివింగ్, నాన్ లివింగ్ అని వర్గీకరిస్తున్నాము. పర్వతాలు ఉన్నాయి నాన్ లివింగ్ అని, చలనం లేని వాటిని చలనము, లైఫు, తర్వాత బ్రీతింగు లేని వాటిని నాన్ లివింగ్ అని, అవి ఉన్న వాటిని లివింగ్ అని అంటున్నాం కదా. సో దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, అండ్ ఇట్ ఈస్ ఎ హెటరాజీనియస్ కాంబినేషన్. హెటరాజీనియస్ కాంబినేషన్ అంటే రకరకాల వెరైటీలు. ఇప్పుడు లివింగ్లో కూడా తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇట్లా ఉంటాయి కదా. రకరకాల క్రీచర్స్ చాలా ఉంటాయి. అలాగే నాన్ లివింగ్ తీసుకుంటే పర్వతాలు, మట్టి, భూమి, ఇంకా ఎట్లా ఉంటాయి, ఎంటిటీస్ ఉంటాయి. ఇది ఎంటైర్ యూనివర్స్, లివింగ్ ఆర్ నాన్ లివింగ్ మేక్స్ నో డిఫరెన్స్. ద పవర్ ఈజ్ ఆల్ పర్వేజివ్. పవర్ ఈజ్ ఎవ్రీవేర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ పవర్. అందుకనే ఒక రాతి విగ్రహాన్ని తీసుకుని
నువ్వు దేవుడివి, నువ్వు రాముడివి, లేకపోతే జీసస్వి, లేకపోతే బుద్ధుడివి అని, భగవంతుడివి అని చెప్పి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో రిజల్ట్ వస్తున్నది. ఏమీ లేకుండా అంటే ఈ ఆరాధన ఈ టైపు లేకుండా, ఇవేమీ లేకుండా ఓపెన్గా ప్రార్థన చేసినా కూడా నిరాకార నిర్గుణ బ్రహ్మ అంటారు కదా, అంటే గాడ్ అనే ఎంటిటీకి ఒక రూపం, ఆకారం అలాంటిది ఏం లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో నమాజ్ ఉంది, అందులో అల్లాకి ఒక రూపం లేదు, వాళ్ళు ప్రార్థిస్తున్నారు, నమాజ్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్సో గెటింగ్. సూఫీలు వాళ్ళకి వాళ్ళు పవర్స్ కూడా ఉంటాయి. అట మీకు ఇట్లా ఏంటంటే కొన్ని ప్లేసులు అజ్మీర్ అని ఉంది, ఇక్కడ అజ్మీర్ దర్గా అని ఉంది. ఈ అజ్మీర్ దర్గాకి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వెళ్ళి అక్కడ అజ్మీర్ దర్గాకి వెళ్తారు. ముస్లిం దర్గా అది అజ్మీర్ దర్గా, మీరు వినే ఉంటారు. ఇక్కడ దగ్గరే అంటే ఒక 500-600 కిలోమీటర్లు ఉంటుందేమో, 500 కిలోమీటర్స్ మ్యాక్సిమం, 500 కూడా ఉండకపోవచ్చు. అజ్మీర్ జైపూర్ తర్వాత అజ్మీర్. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి జైపూర్ 250 కిలోమీటర్లు, ఫర్దర్ ఒక 200 ఎంత ఉంటుంది. అక్కడ తిరుపతిలో ఎలాగ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారో, నేనైతే వెళ్ళలేదు, ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ దర్శిస్తారు. అక్కడ అంత లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వస్తారు. అజ్మీర్ దర్గాకి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి వస్తారు. ఆ ప్లేస్కి వెళ్ళి వస్తే చాలా బాగుంటుందని. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, ఎందుకు వెళ్తాం? అలా. అక్కడ జోక్ ఏంటంటే ముస్లిమ్స్ మాత్రమే కాదు, ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉంటారేమో, అన్ని మతాల వాళ్ళు వెళ్తారు, ముఖ్యంగా హిందూస్ వెళ్తారు భారీగా. బికాస్ దే ఫైండ్ సమ్ రిలీఫ్ దేర్. మనం తిరుపతి వెళ్తాం, ఏదో మొక్కుంటాం, ఆపద మొక్కులు వాడంటాం, మొక్కులు తీరుతాయి, చాలా వరకు తీరుతాయి. చాలా వరకు ఏంటి, నేను చూశాను చాలామంది మొక్కుకోవటం, వాడు మొక్కులు తీరటం. ఈవెన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. కొన్ని సందర్భాల్లో కొందరికి దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. కానీ ఏమిటి ఇదంతా అంటే, మీరు ఏ పేరుని పెట్టైనా పిలవండి, ఏ పేరు పెట్టకండి, ఏదైనా ఒక ఎంటిటీ తీసుకుని దాన్ని దేవుడని ప్రూవ్ చేయండి, ప్రేయర్ చేయండి, ఆ ఎంటిటీ దేవుడు అయిపోతుంది. లేదు, ఇక్కడ అంతా ఎంటైర్ యూనివర్స్ ఓపెనే దేవుడు అల్లా అనుకోండి, అక్కడ పని జరుగుతున్నది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే, ఎంటైర్ యూనివర్స్, ప్లానెట్ ఎర్త్ ఒక్కటే కాదు, ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఎ పవర్ హౌస్. ఆ పవర్ని మనం డ్రా చేస్తున్నాం. యువర్ గెటింగ్? ఆ పవర్ని మనం డ్రా చేస్తున్నాం. మరి డ్రా చేయని వాళ్ళు అంటే ఆ పవర్ని తీసుకోకుండా దేవుడు లేడు, పవర్ లేదు, అట్లాంటిది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాష్ అనేవాళ్ళు, దే ఆర్ ఆల్సో గెటింగ్, బికాస్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ పవర్ హౌస్. బికాస్ దే ఆర్ దెమ్సెల్వ్స్, వారి శరీరం వాళ్ళల్లో ఉన్నాయి అవి. ఈ యూనివర్స్లో ఉన్నటువంటి శక్తులు, పవర్స్ అన్నీ ప్రతి హ్యూమన్ బీయింగ్లోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయి. అవి నిబిడీకృతమై ఉన్నాయి. అవి ఉపయోగపడుతున్నాయి. అవి అతను పనిచేస్తున్నాయి. తను దేవుడు అన్న పేరు స్మరించకపోయినా, ఒప్పుకోకపోయినా, ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్కింగ్. అయితే మరి నేను జస్ట్ మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగే ఆలోచించాను. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదనుకోండి, టీనేజ్ నుంచి ఇలాగే ఆలోచించాను. ఇదేంటి దేవుడు, కొంతకాలం అయితే దేవుడు లేడని ఈ ఆస్తికుండా అయిపోయాను కొన్నాళ్ళు. మళ్ళీ అలా కాదు, దేవుడు ఉన్నాడని ఆస్తికుండా అయిపోయాను. అట్లా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడినేమో. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్.
ఏంటంటే నేను కాలేజీలో చదువుకునే రోజులు అవి ఒకసారి నేను సెలవుల్లో ఇంటికి వెళ్ళాను. అక్కడ అక్కడ ఒక కుక్క, అది చాలా ఫెరోషియస్, మామూలుగా కాదు, భయంకరంగా ఎమ్మడబడేది, కరిసేసేది, ఒకరిద్దరిని కరిసింది కూడాను. జస్ట్ మెయిన్ రోడ్డు, హైవే అనుకోండి, అక్కడి నుంచి జస్ట్ మా ఇంటికి వెళ్ళడానికి చిన్న సందులా ఉంటుంది, ఆ సందులోంచి వెళ్ళాలి, దూరమేం కాదు. ఆ సందు ఉన్నటువంటి సందు, ఆ కాస్త సందు దూరంలో నరకమే. నేను చాలా బిక్కుమని వెళ్ళేవాడిని, చాలా కష్టపడేవాడిని. ఇంట్లో లోపలికి బయటికి రావాలంటే కుక్క భయం, లోపలికి వెళ్ళాలంటే కుక్క భయం. నాకు కుక్కలంటే కొంచెం జనరల్గా భయం ఉండేది బాగానే, అంటే ఇప్పటికీ ఉంది, అదేం లేదు, కొంచెం పర్వాలేదు. సో నరకం చూపు చేస్తుంది అది. ఆల్మోస్ట్ మీద పడి, మామూలుగా మురిగితే పర్వాలేదు, మీద పడిపోతుంది, మీదకు వచ్చేస్తుంది. ఎంతో కష్టపడి తప్పించుకుని రావటం లాగా. నాకు కొద్ది 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎక్కువ, కొంచెం వన్ ఫైన్ డే మామూలుగా వాకింగ్కి వెళ్ళి, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి అలా వస్తుంటే అది చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంట్లోకి వెళ్ళి కూర్చుని నాకు వేలుకి రాగి ఉంగరం ఉండేది. ఎప్పుడు నా వేలికి ఏదో ఒక ఉంగరం ఉంటుంది, రాగో వెండో ఏదో ఒకటి. నాకు ఒక రాగి ఉంగరం ఉండేది. ఆ ఉంగరాన్ని తీసుకుని ఎలా చూసుకుని తదేకంగా చూస్తూ, నా ఇష్టదైవం యాక్చువల్గా వినాయకుడు, విఘ్నేశ్వర, వినాయక, ఇక అలా స్తోత్రం చేస్తూ నేను డీప్లీ, అంటే చాలా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను కదా, డీప్గా ప్రేయర్ చేసి, ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్. అంత తీక్షణంగా, అంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను అనమాట. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, కరిసేస్తుందేమో అని భయం. అంతే అయిపోయింది. వేలుకొన్న ఉంగరం అదేమీ దేవుడు బొమ్మ ఏం లేదు దానికి, ఉత్తి సింపుల్ రింగే అది. అక్కడేం దేవుడి బొమ్మ లేదు, విఘ్నేశ్వరుడు ఫోటో ఇది లేదు, ఏమీ లేదు, మామూలు రింగే. ఆ రింగ్నే ఐ మేడ్ ఇట్ లార్డ్ విఘ్నేశ్వరుని చేసేసాను అక్కడ. చేసేసేసి నా గోడు వినిపించుకున్నాను అంతే, అంతకని ఇంకేం లేదు. ట్రస్ట్ మీ. నెక్స్ట్ డే ఉదయం జాగ్రత్తగా చూసుకుంటా వెళ్తా. మామూలుగా వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఎక్కడ ఏ పక్కన ఉందో, ఎటు నుంచి వస్తే, ఒక్కోసారి అక్కడ చుట్టుపక్కల లేకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే బతికిపోయాను. ఆ చుట్టుపక్కల ఉంటే మాత్రం వచ్చి పడిపోయేది. చూస్తే లక్కీగా ఉదయం వెళ్ళేటప్పుడు నాకు లేదు, కనిపించలే. ఓహో, ఇది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది, అమ్మో బతికిపోయాను రా బాబు అనుకున్నాను. అయితే అప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ కుక్కని ఆ రోజు అంటే ఏ రోజైతే నేను ఒక లారీ తొక్కేసి చంపేసిందట. నేను చూడలేదు యాక్చువల్గా, ఫిజికల్గా. ఆ పక్కింటి వాళ్ళు అనుకోవటం, ఇవి కుక్క భయంకరంగా ఇదే అరిసేది మురిగేది, లారీ ఎవడ ఎక్కిచ్చేసాడని చెప్పుకుంటున్నారు. అంటే నేను ప్రే చేసిన తర్వాత ఏం టైం పట్ల, ఇట్ డిడ్ నాట్ టేక్ మచ్ టైం, ఇట్ హ్యాపెండ్. నాకు చెమటలు పట్టేసినాయి ఆ ఇన్సిడెంట్ తోటి. ఇదేంటిది ఇట్లా జరిగింది, నేనేమే దాన్ని చచ్చిపోవాలని అయితే నేను కోరుకోలేదు. ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అంతే. అంటే నేను ప్రే చేయటం వల్లనే జరిగిందా అది, లేదా దానికి టైం వచ్చి అలా జరిగిందా? దానికి టైం రావటం, నేను ప్రే చేయటం రెండు కోయిన్సైడ్ అయినాయా? ఇది కొంచెం మీమాంస, ఇది అర్థం కాదు. ఇట్ వర్క్డ్. అయితే అన్ఫార్చునేట్లీ షాకింగ్, నాకు ఇప్పటికీ ఇప్పుడు తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఏంటి అట్లాంటి దానికోసం నేను ఎందుకు అట్లాగా నేను యూజ్ చేశాను ఈ పవరు అనే ఫీలింగు. సర్టన్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ పవర్, దట్ మై ప్రేయర్ వర్క్డ్ దేర్.
బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ రిజల్టెడ్ ఇన్ ది డెత్ ఆఫ్ ఎన్ యానిమల్. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నాకు పోలా, ఎప్పటికీ పోదు అది. నా వలన చనిపోయిందా ఏంటని. అయితే విషయం ఏంటంటే ఆ తర్వాత అట్లాంటి ఎక్సర్సైజ్ నేను ఇంకెప్పుడు చాలా కాలం చేయలేదు. అంటే అక్కడ అర్థమైపోతున్నది దెర్ ఈజ్ సమ్ పవర్ అండ్ వీ కెన్ క్రియేట్ దట్ పవర్ అని. మీరు అనుకోవచ్చు, అబ్బో మీరు ఏదైనా కొంచెం మీకు యోగాది చేశారో లేదో, మీకు ఏదో వచ్చింది అట్లా జరిగింది కానీ అట్లా జరగదు, అందరికీ జరగదని అనకండి. నేను కాలేజీలో చదివే రోజుల్లో అప్పుడు నాకు యోగా అంటే కూడా ఏంటో తెలియదు. యోగా అంటే తెలియదు, నేనేమి సాధన చేయలేదు, ప్రాక్టీసులు చేయలేదు, ఏం లేదు. ఐ వాజ్ యంగ్, టీనేజ్ అనుకోండి ఒక రకంగా. అయితే చాలా కాలం చాలా ఫీల్ అయ్యాను, ఏంటి ఇట్లా వర్కౌట్ అవుతుందా అని. మొత్తం మీద ఆ తర్వాత ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ ఇన్ యూజింగ్ దట్ పవర్. ఇప్పటికీ 30 years పైన ఉంటుంది, 35 years ఏమో. ఈ 35 yearsలో టోటల్గా నా లైఫ్లో ఒక 3-4 times యూజ్ చేస్తుంటాను అలాంటి పవర్ని. ఆ తర్వాత ఉంగరం లేదు, కొన్ని రోజుల తర్వాత ఉంగరమే వెళ్ళిపోయింది. తర్వాత ఇంకేవో ఉంగరాలు వస్తాం పోతాం మారిపోవటం. ఉంగరాలు బంగారపు ఉంగరాలు కూడా ఉండేవి, 3 ఏళ్ళకి 3 ఉండేవి. షేర్ మార్కెట్ టైంలోని నాకు చికాకు పుట్టేసి 3 ఉంగరాలు తీసి పడేశాను. కనకపుష్యరాగం ఏంటేంటో, మన చంద్రుడిది ఇది ముత్యము, ఇంకా నవరత్నాలు అట్లా ఉండేవి. 3 ఉంగరాలు, 3 చేతులకు 3 ఉంగరాలు ఉండేవి. సో ఏంటంటే నేను రేర్గా అలాంటిది లైఫ్లో ఆ తర్వాత 3-4 సార్లు కంటే ఎక్కువ ఉపయోగించలేదు అది. అప్పుడు ఏదో ఒక ఉంగరం చేతుకుంటే ఆ ఉంగరాన్ని తీసుకోవటం, కుడి చేతికి ఎడం చేతులు ఉంటే కుడి చేతికి పెట్టుకోవటం, కుడి చేతిలో ఉంటే ఓకే పెట్టుకోవటం. ఎస్, డూ ద ప్రేయర్, ఇన్వోక్ ది పవర్ అండ్ టేక్ ఇట్ యాజ్ గాడ్. విఘ్నేశ్వర, వినాయక మొదలు పెట్టడం, అది విఘ్నేశ్వరుడు అనుకోవటం. ఎందుకంటే నేను విఘ్నేశ్వరుడు మీద ఎక్కువ ఇష్టదైవం కాబట్టి. లేకపోతే జీసస్ క్రైస్ట్ అనుకోవచ్చు, అల్లా అనుకోవచ్చు, ఏదైనా పేరు పెట్టవచ్చు. పేర్లు ఏముంది, మీకు ఏ పేరు మీద అయితే ఫెయిత్ ఉందో, నమ్మకం ఉందో ఆ పేరే. సో లెట్ మీ టెల్ యూ, నేను యూజ్ చేసింది ఆ తర్వాత చాలా అరుదుగానే యూజ్ చేశాను, కానీ ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఐ గోట్ చాలా జెన్యూన్. అంటే ఇప్పుడు ఈ కుక్కల అట్లా వాటి మీద ప్రయోగించడం కాదు, ఏదైనా పర్సనల్గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా అట్లాగా లాస్ట్ రిసార్ట్ లా అనిపించినప్పుడు మాత్రమే ఇట్లాంటి పని చేసేవాడిని నేను. అట్లా చాలా తక్కువ, 4-5 సార్లు, 2-3 సార్లు కంటే ఎక్కువ చేసి ఉన్నాం. ఎవ్రీ టైమ్ ఐ ప్రేడ్ ఫర్, ఎవ్రీ టైమ్ ఐ డిడ్ ది ఎక్సర్సైజ్, ఐ సక్సీడెడ్. I tell you, not even once I failed. బహుశా జెన్యూన్ కోరికలు అయి ఉండాలి. జెన్యూన్ కోరికలు అయితే ఖచ్చితంగా అవుతాయి కదా, తీరుతాయి కదా. అయితే కొన్ని సందర్భాల్లో కొంత టైం పట్టేది, కొన్నిటికి ఇన్స్టెంట్. నేను ఇలా టెస్ట్ చేశా. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకసారి ఎలా టెస్ట్ చేశానో చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ట్రైన్లో వెళ్తున్నాను ఎప్పుడో, అది జనరల్ కంపార్ట్మెంట్. ఆ జనరల్ కంపార్ట్మెంట్లో ఎవరో వ్యక్తి, ఆడో మగో నాకు తెలియదు, జనరల్ కంపార్ట్మెంట్లో అందులో సీటు పడుకుని ఉండటం జరిగింది. ఎవరో పాపం లేడీ అనుకుంటాను, నిలబడి ఉంది, లేకమంటే లేవటం లేదు. జనరల్ కంపార్ట్మెంట్లో అదేమన్నా రిజర్వ్డ్ బెర్తా కాదు కదా. నాకు ఆ స్థితి చూసి నాకు చాలా ఇదనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్.
ఉమ్, విఘ్నేశ్వర వినాయక వీడిని లేపు వాళ్ళకి ఆ నిలబడి ఉన్న అమ్మాయికి ఆ అమ్మాయికి సీట్ రావాలి లేపు అని చెప్పి యూ ట్రస్ట్ మీ. ఈ ఈవెంట్ నాకు బాగా గుర్తు. ఇన్స్టాంటేనియస్గా అక్కడ ఏం జరిగిందో ఏదో జరిగింది, మొత్తానికి వాడు పడుకున్న వ్యక్తి లేచి కూర్చోవటం జరిగింది. ఈ మనిషి అక్కడికి సీటు దొరికింది. నేను గట్టిగా సీరియస్గా మనసులో అనుకోవటం ఇది చాలా అన్యాయం. అక్కడ మనిషి నిలబడితే జనరల్ కంపార్ట్మెంట్ దానిలో పడుకోవటం ఏంటి, పడుకునే ప్లేస్ కాదు కదా ఇది. పైన కూడా కాదు, కింద. పైన పడుకుంటే పోనీ లగేజ్ కోసం అండి బాబది, లగేజ్ పెట్టనివ్వండి అనొచ్చు, పడుకుంటే పడుకోవచ్చు. కానీ కింద 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 పడుకోవటం ఏంటి, అది కూర్చునే సిట్టింగ్ ప్లేసు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ హ్యాపెండ్ ఇమీడియట్లీ. అట్లా వర్కౌట్ అయిపోతుంటాయి ఒక్కోసారి. కొన్ని అవ్వలేదు, చాలా టైం తీసుకున్నాయి కొన్నింటికి, కానీ అయ్యింది, పనులైంది. అంటే ఏమిటన్నమాట, దిస్ ఇస్ ఎన్ ఎక్స్పెరిమెంట్. చెప్పాలంటే మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, అవుతుంది, ఏం కాదు, అవ్వకపోదు. దీనికి బేసిక్ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. మీకు అలా అవుతుందనే నమ్మకం రావాలి. అలా నమ్మకంతో చేయకపోతే ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నారనుకోండి, అలా ఆలోచించామనుకోండి, మనం ట్రై చేయటం వేస్ట్. చింతకాయలు రాలు, లేదు రాలుతాయి, అనుకుని చేస్తే రాలుతాయి. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అని బైబిల్లో చెప్పారు. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ని కదుపుతుందంట ఫెయిత్. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఏం చెప్తారు, ద ఫెయిత్ ఈజ్ యాక్సెప్టింగ్ యాజ్ ట్రూ వాట్ యువర్ రీజన్ ఆర్ సెన్సెస్ డినై. దీని మీనింగ్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. కళ్ళ ముందు కనిపించేది, జస్ట్ ఎ మినిట్, सर हेलो, मैं थोड़ा अभी, कोई बात नहीं, मैं थोड़ी देर में करूँ, अभी रिकॉर्ड कर रहा हूँ, थोड़ी देर में करता हूँ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో అది ఫెయిత్. మన కళ్ళకు కనిపించేది ఎర్ర రంగుతోటి ఉంది అక్కడ ఎర్ర రంగుతో బోర్డు ఉంది. ఇది ఎరుపు కాదు తెలిపే అనుకోవటం ఫెయిత్. అంటే ఎర్రగా ఉంది, కళ్ళు ఏం చెప్తున్నాయి, ఎర్రగా ఉందని చెప్తుంటే కాదు ఇది తెలిపే అని చెప్పడం. అది ఫెయిత్ అంటే అంత స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. వాట్ యువర్ రీజన్, లాజికల్గా ఆలోచిస్తే అది అవ్వదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, లాజిక్ని బియాండ్ వాట్ వి పర్సీవ్ త్రూ అవర్ సెన్సెస్, వాటినే డినై చేసేంత దృఢంగా ఉండాలి మనలో విశ్వాసం అనేది, ఫెయిత్ అనేది. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ బెటర్ నెవర్ ట్రై. అది అవ్వదు. ఎందుకు అవుతుంది? మీరే చెప్తున్నారు కదా ఇది అవ్వదని. మీలో ఉన్న పవర్ ఏం చెప్తున్నది, ఇది ట్రాష్ అని చెప్తున్నది, ఇల్లాజికల్ అని చెప్తున్నది. ఇల్లాజికల్ అని చెప్పిన దాన్ని లాజికల్ చేస్తుందా మన బ్రెయిన్? ఏదైతే మనం మనంతట మనమే డినై చేసేటప్పుడు యూనివర్సల్ పవర్స్ అవి తెచ్చిపెట్టవు. ఓకే, సర్దుకుంటాయి. మనకు కావాల్సింది యూనివర్స్ పవర్ హౌస్, స్టోర్ హౌస్. ఆ యూనివర్స్ నుంచి తీసుకోవాలంటే ముందు మనం ప్రిపేర్డ్గా ఉండాలి, మనం సిద్ధంగా ఉండాలి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో నమ్మకం లేని చోట ఆ పని జరగదు. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నేను ఇలా కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. సో వాట్ ఐ బిలీవ్, నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది జీసస్ క్రైస్ట్ అంటారు, యేసే దేవుడు, రైట్? కొంతమంది రాముడే దేవుడు,
కొంతమంది అయితే శంకరుడే, అల్లాయే గొప్ప. వీళ్ళందరూ నేను శ్రీలంక వెళ్ళాను అప్పుడెప్పుడో. మేము శ్రీలంక వెళ్తే శ్రీలంక మొత్తం అంతా బుద్ధుడి మందిరాలే. మన దేవుళ్ళు మన గుళ్ళు ఎలా ఉంటాయో అలాగా వాళ్ళు అదే మోడల్లో బుద్ధుడి విగ్రహం పెట్టే బుద్ధుడి విగ్రహాన్ని పూజ చేస్తున్నారు. బుద్ధుడిని దేవుడు చేసేశారు. దేవుడు చేయటం ఏంటి? బుద్ధుడు చాలా గొప్ప ఇది కదా. మనమే దేవుడైతే బుద్ధుడు దేవుడు కాదా అని నా ఉద్దేశం. దేవుడు అంటే ఎక్కడ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు దే ఆర్ ప్రేయింగ్. సో ఇక్కడ ఎవరో ఏం చెప్తున్నారంటే ఇస్కాన్, కృష్ణుడి భక్తులు ఉంటారు కదా. చూడండి, ఇక్కడ భారతదేశంలో హిందూయిజంలో కూడా మళ్ళీ రకరకాల ఇవి ఆళ్వార్లు, శైవార్లు అని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. విష్ణువు గొప్ప అని ఒకరు, శివుడు గొప్ప అని ఇంకొకరు. ఇంతకీ విష్ణువు ఎవరు, శివుడు ఎవరు? మనం సృష్టించినవే ఇవన్నీ కూడా. ఇంకా ఎవరో చెప్పారు ఇస్కాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. శ్రీకృష్ణుడు ఇస్కాన్ అని ఒకటి ఉంది కదా గ్రూపు. శ్రీకృష్ణుడునే పరమాత్ముడిగా భావించి సర్వస్వం శ్రీకృష్ణుడే అనుకునే ఉంటుంది కదా గ్రూపు. ఆ ఇస్కాన్ భక్తులు శివుడు కృష్ణుడి అసిస్టెంట్ ఏదో ఇంటర్ప్రిట్ చేశారు. శివుడు కృష్ణుడికి అసిస్టెంట్ అని ఆ సెన్స్లో. అసలు శివుడెవరు, కృష్ణుడెవరు, రాముడెవరు, ఏమిటి ఇదంతా? ఇదేమీ కాదు. నమ్మితే ఇట్ ఈస్ గాడ్, వన్ సూపర్ పవర్. కొంతమంది ఇంకొకరు ఎలా చెప్తారు, ఆదిశక్తి, పరాశక్తి, ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇదంతా కూడా దేవుళ్ళు, ఇవంతా కూడా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఆదిశక్తి, పరాశక్తి. శక్తి అనే ఒక స్త్రీ ఎంటిటీ, దట్ ఈజ్ సూపర్ పవర్. ఇవంతా కూడా సబార్డినేట్ టు దట్. శ్రీకృష్ణుడు భగవద్గీతలో నేను అని చెప్తుంటాడు. ఆయన భగవద్గీతలో నేను అనే కదా ప్రవచిస్తుంటాడు. నేను అని చెప్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు అని. నేనే దేవుణ్ణి, నేను అని అది వస్తూ ఉంటుంది భగవద్గీతలో. నేను అనే సంబోధన వస్తుంది. నేను అంటే యాజ్ గాడ్ ఈ రిప్రజెంట్స్. ఓకే, గుడ్. మరి బైబిల్లోనేమో తండ్రి అంటుంటారు ఈ జీసస్ క్రైస్తు. కాబట్టి ఈయన జీసస్ క్రైస్తు దేవుడు కాదు, కృష్ణుడే దేవుడు. జీసస్ క్రైస్తు హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ టు బి ది సన్ ఆఫ్ గాడ్. కాబట్టి గాడ్ కాదండి, సన్ ఆఫ్ గాడ్ అండి అని ఇంటర్ప్రిటేషను. ఎందుకు వచ్చిందండి ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్? నాకైతే నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి. నాకైతే అందరూ ఒకటే, అన్నీ ఒకటే అనిపిస్తుంది. నేను, జీసస్ క్రైస్తు, బుద్ధుడు, మీరు, ఈ యూనివర్స్లో ఉన్నటువంటి లివింగ్, నాన్ లివింగ్ ఎంటిటీస్ అంతా కలిపి ఒకటే. ఇట్ ఈజ్ వన్, ఏకత్వం. డ్యూయాలిటీ అనేది లేదు. ఈ డ్యూయాలిటీ మనం క్రియేట్ చేస్తున్నాము. కాబట్టి జీసస్ క్రైస్ట్ అయినా, బుద్ధుడైనా, గురునానక్ అయినా, కబీర్ అయినా, మీరైనా, నేనైనా అందరం ఒకటే. వీఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ పవర్కి ఒక పేరు పెడితే అది గాడ్. ఆ గాడ్కి రకరకాల పేర్లు పెట్టుకుంటే కూడా గాడే. చెప్పాను కదా, ఒక చిన్న ఉంగరాన్ని గాడ్ చేసేసాం. ఇప్పుడు ఉంగరం ఎందుకు? పుస్తకం తీసుకోండి, ఈ బుక్ ఉంది, ఇది ఇఫ్ ఐ ట్రీట్ దిస్ యాజ్ గాడ్ అండ్ దిస్ బికమ్స్ గాడ్. ఇది గాడే. ఎందుకు? యు సీ పీపుల్ క్యారింగ్ బైబిల్ క్యారీ చేస్తుంటారు, గమనించారా? నేను చూశాను, బైబిల్ క్యారీ చేస్తుంటారు. మరి బైబిల్ క్యారీ చేస్తుంటారు, చదువుతుంటారు, చేస్తుంటారు అంటే ఏంటి? దే ఆర్ డెవలపింగ్ ఏ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఇట్. అది ఆ పుస్తకం ఏ బైబిల్ అయితే క్యారీ చేస్తున్నారో దట్ బికమ్స్ ఏ పవర్. ఒక దేవుడు దానికి పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ మనమే ఇస్తున్నాం. నేను కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో ఎక్కడో చూశానండి. ఈ దెయ్యం పట్టడం, భూతాలు, దెయ్యాలు ఇంగ్లీషు సినిమాల్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు
చర్చి అక్కడ ఎక్కువ క్రిస్టియానిటీ కదా, చర్చి ఫాదర్స్ వాళ్ళు సిలువ తీస్తారు, మెడలో వేసుకున్న సిలువ తీస్తారు. ఆ సిలువని బేస్ చేసుకుని ఈ వ్యక్తికి ఉన్నటువంటి దెయ్యాన్ని పారదోలేస్తారు. ఆ శక్తి ముందు ఆ దెయ్యం వెళ్ళిపోతున్నట్టు సినిమాల్లో చూపిస్తారు. అలాగే పుస్తకం పట్టుకుని వెళ్ళి పుస్తకం దగ్గర పెట్టుకుని పుస్తకంతో, అంటే పుస్తకాన్ని ఒక పవర్ ప్యాక్డ్ చేసేసారు. దానిలో పవర్ ఉంది, నిజంగానే పవర్ ఆ పుస్తకంతో అట్లా పుస్తకం పట్టుకుంటే ఇవిలబాయ్. అలాగే ఇస్లాంలో 786 అనే నంబర్ ఉంది. ఆ 786 నంబరు ఇంకా ఏం లేదు, ఇప్పుడు మొబైల్ నంబరు అట్లా ఉంటే 786 ఇంకా అట్లా 786 ఆ నంబర్కి పవర్ ఇచ్చారు. ఆ నంబర్కి ఎంతో పవర్ ఉందని ఇస్లాం నమ్ముతుంది, 786 అనే నంబర్కి. ఇదంతా మనం నమ్ముతున్నాం. ఇట్ ఈస్ అవర్ ఫెయిత్ విచ్ ఈస్ ఫెచింగ్ రిజల్ట్స్. సో ఇట్ ఈస్ నాట్ ద బుక్, ఇట్ ఈస్ we are powerful and we are giving power to the book, so the book becomes powerful. అలాగే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి పూజలు అర్చనలు జరుగుతున్నాయంటే మనం ఆ విగ్రహాన్ని రోజు రోజుకి పవర్ఫుల్ ఎంటిటీ చేస్తున్నాము, గాడ్ అంటున్నాము. నిజంగానే గాడ్ అది, అంటే అందులో పవర్స్ పెరిగాయి, పవర్స్ వచ్చాయి అంతే. ఆ పవర్స్ని మనం డ్రా చేస్తున్నాం. దేవుడా నాకు అది ఇవ్వు, మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, తొందరగా ఆశీర్వదించు, తొందరగా పెళ్ళి అయ్యేలా చూడు అని అనుకొని దండం పెట్టుకుని వెళ్ళిపోవటం. నిజంగా వరుడు దొరకటం, పెళ్లి సంబంధాలు కుదరటం, పెళ్ళి అవ్వటం. అబ్బో తిరుపతి వెంకన్న నాకు మా అమ్మాయికి పెళ్లి చేసేసాడు, థ్యాంక్ యూ. మరొకసారి తిరుపతి వెళ్ళటం. ఎందుకు మరోసారి తిరుపతి వెళ్ళటం? ఎందుకంటే అది అక్కడికి వెళ్తే అనుకున్నవి జరుగుతున్నాయి కూడా. అలాగే కొన్ని చర్చిలు, కొన్ని మాస్కులు, దర్గా చెప్పాను కదా, అజ్మీర్ దర్గా రాజస్థాన్లో ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి దే ఆర్ గెటింగ్ రిలీఫ్. అంటే ఇక్కడ మతం హిందూయిజమా, లేకపోతే బుద్ధిజమా, లేకపోతే ఇస్లామా, క్రిస్టియానిజమా? చర్చిల్లో ప్రేయర్లు చేస్తుంటారు. చర్చిలకి వెళ్తుంటే కొన్ని ప్లేసులకి వెళ్తారు, అక్కడ వాళ్ళకి అనుకున్న వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ప్రేయర్ ముఖ్యంగా క్రిస్టియానిటీలో చూడండి, ప్రేయర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. అంటే అన్ని మతాల్లోనూ చేస్తారు, అన్ని మతాల్లోనూ ప్రేయర్ ఉంది కదా. ఇప్పుడు ఇస్లాంలో ఇది ఉంది, ఏంటి, నమాజు చేయటం లేదా, వజ్రాసనంలో కూర్చుని నమాజ్ చదువుతారు. మరి క్రిస్టియానిటీలో ప్రేయర్ ఉంది, అలాగే పూజ ఉంది హిందూస్లో, అలాగే వర్షిప్ చేసేది మిగతా రిలీజన్స్లో వాటిలో. ఇవన్నీను దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్వోకింగ్ ది పవర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ విదిన్. మనలో ఉన్న పవరు ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ డైటీకి దండం పెట్టుకుని త్రికరణ శుద్ధితోటి దండం పెట్టుకుంటున్నాము అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ అదొక పెద్ద పవర్ స్టోర్ హౌస్ లాగా పెద్ద పవర్ఫుల్గా తయారైపోయింది ఆ విగ్రహం. ఎందుకంటే అందులో దేవుడు అనేటప్పటికీ పెద్ద దేవుడు, పవర్ఫుల్ దేవుడు అయిపోయింది అక్కడ. ఇక్కడ మనలో ఉన్నటువంటి పవరు దాంతో అనుసంధానం అవుతున్నప్పుడు మన కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మరి దేవుడు అనే ఎంటిటీయే లేదు, అసలు దేవుడు లేడు, ఏమి లేదు. మనం మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, చెడు పని చేస్తే చెడు జరుగుతుంది. లేకపోతే మన ప్రవర్తన, మన డిసిప్లిను, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఏం కాదు, ట్రాష్, బూటకం, దొంగనాటకం. దేవుడి పేరు మీద చూడండి, దేవుడి పేరు మీద మోసాలు జరుగుతుంటాయి కదా. ఈ దేవుడి పేరు మీద మోసాలు జరగటం, దేవుడి పేరు మీద అకృత్యాలు చేయటం, దేవుడిని అడ్డం పెట్టుకుని చేస్తుంటారు. వాటిని ఎక్కువ ఎక్స్పోజ్ చేసి అసలు ఈ నాన్ సెన్సికల్ దేవుడు ఏంటి, దెర్ ఇస్ నో గాడ్ అని చెప్తుంటారు. నాస్తికులు అంటాం మనం. అయితే ఆర్ దే నాట్ లివింగ్ కంఫర్టబుల్లీ? అంటే దేవుణ్ణి పూజించలేదు కాబట్టి దేవుడు శిక్షిస్తాడా? లేదు. నేను నా ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో చాలా చూశాను.
నేను ఢిల్లీ వచ్చిన కొత్తలో మేము ఉండే ఇల్లు వర్మ గారు గొప్ప నాస్తికుడు. హీ లివ్డ్ ఫర్ 91 ఇయర్స్, వెరీ కంఫర్టబుల్ లైఫ్. చిన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు కొంచెం కష్టపడి ఉంటాడు, పిల్లల్ని పెంచడం పెద్ద చేయటం వాటిలో ఇబ్బందులు వచ్చి ఉంటాయి, అందరికీ వస్తాయి. దేవుణ్ణి నమ్మి ఎంతో ఇదిగా పూజ చేసిన రామదాసు చూడండి, గొప్ప రామభక్తుడు, కానీ చెరసాల పాలవ్వలేదా? గొప్ప రామభక్తుడు కదా రామదాసు, చెరసాల పాలవ్వలేదు. మరి మా మా నా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, అంటే యూనివర్సిటీలో నేను యూనివర్సిటీలో చదివేటప్పటికి తను పీజీ అయిపోయింది ఫిజిక్స్, తర్వాత పిహెచ్డి కంప్లీటెడ్. సో మంచి లెక్చరరు, ఫిజిక్స్ లెక్చరర్ అయ్యాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇది వచ్చింది కదా, సాఫ్ట్వేర్ పెట్టుకుని నేర్చుకుని అమెరికా వెళ్ళిపోయాడు. స్టిల్ దేర్ ఇన్ అమెరికా ఓన్లీ, సెటిల్డ్ ఇన్ అమెరికా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి ఒక 20 ఇయర్స్ పైన అయిపోయినట్లుంది, వెల్ సెటిల్డ్. చాలా సీరియస్గా దేవుడి గురించి మాట్లాడదు, దేవుడు లేడు ఏం లేదు, ట్రాష్ అనేవాడు. హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఈజ్ ఈ నాట్ లివింగ్ అ కంఫర్టబుల్ లైఫ్? అంటే దేవుడు అని నమ్మితేనే పూజ చేస్తేనే మంచి జరుగుతుంది, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అనే. దేవుడు ఏమీ లేదు అక్కడ, శిక్షించటం లేదు, మనల్ని మనం శిక్షించుకుంటున్నాం. మన కుకర్మల వల్ల మనల్ని మనం శిక్షించుకుంటున్నాం, మంచి సత్కర్మల వల్ల మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ పాస్ట్ కర్మ, మరి ఆ వర్మ గారు కానీ మా ఫ్రెండ్ కానీ వాళ్ళు దే డిడ్ గుడ్ కర్మ అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు డూ దట్ అండ్ దే ఆర్ కంఫర్టబుల్. నో మ్యాటర్ వెదర్ దే బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ నాట్. నేను ఉన్నాను, నన్ను పూజించండి, నన్ను చెయ్యండి అని ఎక్కడ ఎవరు చెప్పటం లేదు. బట్ యూనివర్సల్ ఫోర్సెస్ ఏమిటంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఏంటిది? మన లైఫ్, మన నడవడిక, మన ఆలోచన విధానం మన జీవితాన్ని నడిపిస్తుంది. ఎట్లా అంటే యూనివర్స్లో ఉన్నటువంటి పవర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని అట్రిబ్యూట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో మాట్లాడుంటాను. క్షమాగుణం, తర్వాత గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్. చూసారా? క్షమాగుణం, ఎదుటివాడిని ఎక్కడైనా ఏదైనా ఏం జరిగినా క్షమించగలిగినటువంటి దయాగుణం, ఒక రకంగా చెప్పాలంటే మెర్సీ, దయాగుణం, కైండ్నెస్ అట్లా అంటాం కదా అది. తర్వాత ఎవరైనా మనకి ఏదైనా చేస్తే, ఎక్కడైనా ఏదైనా మంచి జరిగితే దానికి థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్ యూ వెరీ మచ్, అంటే ఈయన నాకు ఈ పని చేసి పెట్టాడు, సో థ్యాంక్ యూ, ఈయన వల్ల నాకు ఈ ప్రయోజనం కలిగింది, థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతాభావం. చూసారా? ఈ ఫర్గివ్నెస్, ఈ కృతజ్ఞతాభావం, లేకపోతే హంబుల్నెస్, ఇట్లాంటివి. తర్వాత హెల్పింగ్ నేచర్, హెల్ప్ఫుల్నెస్. ఎక్స్టెండింగ్ హెల్ప్ టు అదర్స్, హెల్పింగ్ అదర్స్. మనం అందరం చేస్తున్నాం, యాక్చువల్గా ఇది అందరం చేస్తున్నాం. కొంతమంది లిమిటెడ్గా చేస్తున్నారు, కొంతమంది కొంచెం ఎక్కువగా చేస్తున్నారు. ఎట్లా అంటే మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీకి మనం చేయటం లేదు, అంతే. ఫ్యామిలీకే కాదు, కిత్ అండ్ కిన్, రిలేటివ్స్కి, తర్వాత ఫ్రెండ్స్కి చేయటం లేదు. కాకపోతే ఇఫ్ యూ కెన్ గో బియాండ్, దట్ ఈస్ బోనస్. చూసారా? అంటే వీటికి నెగిటివ్, అదర్ సైడ్కి వెళ్తే ఎవరికి హాని చేయకుండా ఉండటం, ఎవరిని మోసం చేయకుండా ఉండటం, లేకపోతే యూనివర్స్లో ఉన్నటువంటి రిసోర్సెస్ నాకే కావాలి, నాకే దక్కాలని చెప్పి దోచుకోవటం. బై ఎనీ మీన్స్ ఐ హ్యావ్ టు గెట్ దిస్ మచ్ అనేటువంటి పేరాశ,
లేకపోతే ఎదుటివాడు ప్రాస్పరస్గా ఉంటే భరించలేని అసూయ, ఈర్ష్య, ఇవన్నీ నెగిటివ్ అట్రిబ్యూట్స్. ఈర్ష్య, అసూయ కానండి, ఇంకోటి అనండి. మామూలుగా అయితే చెప్పారు కదా షడ్రిపు అని, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అని చెప్పారు కదా. అట్లా కాకపోయినా బేసిక్గా ఎదుటివాడిని చూసి మనం ఏడుస్తూ ఉన్నాము అంటే మనకి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఈ మానవ పరిణామ దశలో ఒక ఉచ్చ స్థితికి మంచి స్థాయికి రావటానికి. అది లీకేజ్ ఒక రకంగా. తొందరగా ఎవల్యూషన్లో తొందరగా ఎదగటానికి అది అవరోధంగా నిలబడుతుంది. సో ఇట్లాంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి అట్రిబ్యూట్స్ తోటి ఏమవుతుందంటే వీ విల్ బి అట్రాక్టింగ్ గుడ్ థింగ్స్, గుడ్ పీపుల్. వీటి వల్ల ఏమవుతుందంటే యాబ్సెన్స్ ఆఫ్ జెలసీ, లేకపోతే యాబ్సెన్స్ ఆఫ్ సర్టన్ నెగిటివ్ అట్రిబ్యూట్స్, ఈ గ్రాటిట్యూడు, ఫర్గివ్నెస్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ హంబుల్నెస్, హెల్ప్ఫుల్నెస్ లాంటి అట్రిబ్యూట్స్ ఎవరిలో అయితే ఉంటాయో, సమృద్ధిగా ఉంటాయో, ఎవరిలో అయితే పెంపొందుతూ ఉంటాయో, వాళ్ళు దే బికమ్ ఎ బిగ్ పవర్ హౌస్. వాళ్ళకి తొందరగా పవర్ హౌస్, బిగ్ పవర్ హౌస్ అవుతారు. ఏం లేదండి, పవర్ హౌస్ అంటే ఈ యూనివర్స్లో ఉన్న పవరు ఎట్లాంటిదంటే కాస్మిక్ పవర్ అంటాం కదా. యూనివర్స్లో ఉన్న పవరు ఎట్లాంటిదంటే తిరుగులేదు. ఆ పవర్ని ఈ హ్యూమన్ బాడీ మనకున్నటువంటి హ్యూమన్ బాడీ తోటి డ్రా చేయొచ్చు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ దట్. ఎనిమల్స్ కాంట్, బర్డ్స్ కాంట్, దే యాక్ట్ బై ఇన్స్టింక్ట్. అంతేగాని ఇది ఉండదు కదా, మెంటల్ ఫ్యాకల్టీ ఉండదు కదా. హ్యూమన్ బీయింగ్ ఎందుకు విశిష్టత అంటే అందుకనే కదా హ్యూమన్ బీయింగ్ విశిష్టమైనటువంటి జీవి అని. మనం నిలబడి ఉన్న జంతువు అంటే వెన్నెముక మనది స్ట్రైట్గా ఇట్లా ఉంటుంది. వెన్నెముక నిటారుగా ఉండటం అనేది అది గ్రేట్. అదే సీక్రెట్. ఆ వెన్నెముక మీద ఉన్నటువంటి 7 చక్రాలు, మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు ఉన్నాయి. అవి మామూలుగా కోస్తే శరీరంలో మనిషిని కోసి డిసెక్షన్ చేసో, లేకపోతే కోసో, లేకపోతే ఆపరేషన్ చేసో తీసి వెన్నెముక స్పైనల్ కార్డ్స్ తీసి, ఈ స్పైనల్ కార్డ్లో ఇక్కడ మూలాధార అండి, ఇక్కడ ఇదండి విశుద్ధ. ఈ చక్రాల గురించి మాట్లాడడానికి వీలు లేదు, అక్కడెక్కడ కనబడవు. ఋషులు, మునులు అనాదిగా ఈ చక్రాలని గుర్తించారు, ఆ ప్లేసులను గుర్తించారు, వాటి పవర్ హౌస్లాగా గుర్తించారు. సరే, వాటి తాలూకు వాటి నుంచి ఆ పవరు అవి యాక్టివేట్ అయ్యే కొద్దీ మనిషిలో నిజమైనటువంటి వికాసం వస్తుంది. మానసిక ఎవల్యూషన్లో ముందుకు సాగుతాడు మనిషి. ఇదంతా ఆల్ ఈజ్ అబౌట్ దీస్ చక్రాస్. మనిషిలో ఉన్న చక్రాసే, అక్కడి నుంచే వస్తుంది పవర్. అవి ఎంత యాక్టివ్ అయితే అంత మనిషిలో పరిణామ దశ, అంత మనిషిలో ఇది వస్తుంది, వికాసం వస్తుంది. సో అది హ్యూమన్ బీయింగ్లో ఉన్నాయి. ఆ హ్యూమన్ బీయింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ యూనివర్స్లో ఉన్నటువంటి పవర్స్ని మనం డ్రా చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, ఈ చక్రాలు న్యాచురల్గా ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో జన్మలు ఎత్తుతూ ఎన్నెన్ని జన్మలకో అది కూడా హ్యూమన్ బాడీతోటి జన్మలు ఎత్తితే, ఆ హ్యూమన్ బాడీతో జన్మలు ఎత్తే కొద్దీ మనం చేసేటువంటి ఈ ప్రపంచంలో మనం చేసేటువంటి పనులు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో అబ్బాయి నేను టూరిస్ట్ వీసా మీద ఈ భూమి మీదకి మనం టూరిస్ట్ వీసాతోటి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాం, వీసా టైం అయిపోగానే వెళ్ళిపోతామని అంటే దాన్నే టాపిక్ నేమ్గా పెట్టేశాడు. చాలా ఫన్నీగా ఉంది. నిజమే, టూరిస్ట్ వీసా మీద వచ్చిన టూరిస్టులే కదా మనం, నిజమంతే. సో ఇది ప్రతిసారి వచ్చినప్పుడల్లా మనం చేసే పనులు, మన ఆలోచనలు, మనం చేసే పనులు, ఆ పనులు ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్స్. హలో వింటున్నారండి? మనం ఈ భూమి మీద ఉండి చేసే పనులు, ఆ చేసే పనులు ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్ అవి మన చక్రాల్ని యాక్టివేట్ చేయడానికి లేదా డీయాక్టివేట్ కావడానికి దోహదపడుతుంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దానం చేస్తుంటాడు, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ చారిటీ, ఆయనకి దానం అంటే ఇష్టం, చారిటీ అంటే ఇష్టం. ఆ చారిటీ చేసినప్పుడల్లా ఏమి జరుగుతుందంటే, సపోజ్ ఎవరికో ఏ నీడీ పర్సన్ ఈజ్ దేర్, ఆ నీడీ పర్సన్కి కాస్త అన్నం పెట్టాం, లేకపోతే ఆ టైంకి 100 రూపాయలు ఇచ్చాం, లేదా 1,00,000 రూపాయలు ఇచ్చాం, లేకపోతే ఏదైనా ఆకలిగా ఉంటే ఏదైనా చేతిలో ఉన్న పండు ఇచ్చాం, ఆ పండు తిన్నాడు. అంటే ఒక కుక్క ఆకలితో ఉంది, ఆ కుక్కకి అన్నం పెట్టాం. జంతువైనా పక్షి అయినా, మీకు మనిషి హ్యూమన్ బీయింగ్ కానక్కర్లేదు, అదే చేసాము. ఇప్పుడు ఆ పెట్టినప్పుడు ఆ వ్యక్తి అది తీసుకుని మనసు మంచి ఆకలితో కుతకుతలు ఆడిపోతున్నాడు, భయంకరంగా ఆకలి వేస్తున్నది. ఆ టైంలో లక్కీగా ఎవరో భోజనం పెట్టారు, ఏదో తినడానికి ఏదో ఇచ్చారు. ఆకలితో ఉన్న వ్యక్తికి అప్పుడు తింటున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతున్నది? మా బ్రతుకు జీవుడా, ఎందుకంటే శరీరం అది లేకపోతే కుదరదు కదా, లోపల పడేయాలి కదా, కొంత ఆనందం తృప్తి కలుగుతుంది కదా లోపల పడేసుకున్నప్పుడు లేదా చూసినప్పుడు. కానీ ఆ వ్యక్తిలోంచి వచ్చినటువంటి ఫీలింగ్స్, అవి ప్రొడ్యూస్ చేసేటటువంటి వైబ్రేషన్స్ ఈ వ్యక్తికి వెళ్తాయి. అంటే హీఈస్ గెటింగ్ బ్లెస్డ్, మనకి వీఆర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్. అవతల వ్యక్తి అసలు ఏమీ ఆలోచించలేదు, ఆ వ్యక్తులతో ఏమి ఆలోచన రాలేదు, మొత్తానికి అతనికి అవసరం అది తనకి అవసరానికి తనకి ఏదైతే అవసరమో అది అవసరం తీరింది. ఆ వ్యక్తి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకోలేదు, ఎమోషన్స్ పెట్టుకోలేదు. అయినా కానీ ఈ చేసిన దానం తాలూకు ఫలితం యూనివర్స్ వైబ్రేషన్స్ ద్వారా ఇతనికి ప్లస్ చేస్తాయంటే ఇతని అకౌంట్ క్రెడిట్ పడుతుంది. ఆ అకౌంట్లో క్రెడిట్ పడటం అంటే మనలో ఉన్న చక్రాలు, ఆ రిలవెంట్ చక్రం కొద్దిగా యాక్టివేట్ అవుతుంది, చాలా మైన్యూట్ లెవెల్లో. అది రెగ్యులర్ ఫీచర్గా చేస్తూ పోయాడు అనుకోండి, దాన ధర్మాలు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయటం, ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్, ఇట్లాంటివి. తర్వాత ప్రేయర్ ద్వారా ఏమిటంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ షోయింగ్ అవర్ రివరెన్స్. వీటి వల్ల శరీరంలో ఉన్న చక్రాలు, లోపల ఉన్నటువంటి మనిషిలో ఉన్న చక్రాలు కొద్ది యాక్టివేట్ అవుతాయి. ప్రేయర్కి అవుతాయి, ధ్యానం మెడిటేషన్కి అవుతాయి. తర్వాత మంచి పనులు, పుణ్య కార్యకలాపాల వల్ల అవుతాయి. ప్రతి వ్యక్తి మెడిటేషను, ధ్యానము, ప్రేయరు, నమాజు లేకపోతే ఇవేం చేయక్కర్లేదు. అందుకనే కర్మయోగి ఇది కూడా ఉంది కదా, ఏం చేయక్కర్లేదు. తను మంచి పనులు చేస్తుంటే ఎవరికైనా ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తున్నాడు అనుకోండి, పరోపకారి అంటారు కదా, ఆ టైపు. ఆ హెల్ప్ చేయటంలో కూడా ఆయన చక్రాలు యాక్టివేట్ అవుతాయి. మన కర్మ, మన యాక్టివిటీసు, మనం చేసే పనులు, వాటికి మనలో ఉన్న చక్రాలు రియాక్ట్ అవుతాయి. మనం ఏదైనా చెడ్డ పని చేసామనుకోండి, ఎవరినైనా కొట్టాం లేకపోతే ఏదైనా చేసాం, సపోజ్ సంబడి మర్డర్డ్ సంబడి ఎల్స్, ఎక్స్ మర్డర్డ్ వైని మర్డర్ చేశాడు, ఆ చక్రాల్లో రికార్డ్ అయిపోతుంది. అది డీయాక్టివేట్ చేస్తాయి. ఓ యూ డిడ్ బ్యాడ్ కర్మ. చూసారా? సో సాక్షిభూతం అంటారు కదా, ఈ సాక్షిభూతమే చక్రాలు. ఈ చక్రాల యాక్టివేషన్ బట్టి మనలో పవర్స్ వస్తాయి. పవర్స్ పోవచ్చు, పవర్స్ రావచ్చు. అవి ఎప్పటికప్పుడు చక్రాలు అప్డేట్ చేస్తుంటాయి మన యాక్టివిటీని, మన ఆలోచనల్ని, మనం చేసే ప్రేయర్లు, మరొకటి. కాబట్టి ఎక్కడో ఎత్తుకోక్కర్లేదు, మనలోనే ఉంది ఆ పవర్ హౌస్. అందుకనే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది టెక్నికల్గా అంటే స్పిరిచువల్గా తీసుకున్నట్లయితే, నీవే దేవుడివి, నీవు దేవుడు అనే ఎంటిటీ రెండు వేరు కాదు, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఎంటిటీ అని గుర్తించటం, సాక్షాత్కారం ఇట్లా అంటారు కదా. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది యాక్చువల్గా ఏంటంటే, ఈ ప్రాక్టికల్గా యాక్చువల్గా గుర్తించిన రోజున సెల్ఫ్ రియలైజ్డ్ అంటారు, సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అంటారు.
ఆ? కాబట్టి యూనివర్స్ ఈజ్ ఎ సూపర్ పవర్ హౌస్, ఈజ్ ఎ పవర్ హౌస్, స్టోర్ హౌస్. అక్కడ యూనివర్స్లో అన్ని పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్ ఆ యూనివర్స్లో ఉన్నటువంటి లివింగ్ నాన్ లివింగ్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ అన్నిట్లోనూ ఉన్నాయి. డన్. మరి ఆ పవర్ని, పవర్ హౌస్ని మనకు కావాలనుకుంటే దేవుడు అని పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోకపోయినా ఏం కాదు. మనం చేసే పనులు మంచి కుకర్మలా సుకర్మలా అనే దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది. లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. అందుకనే సంస్కారాలు అంటారు కదా. ఈ సంస్కారాలు మనం చేసినటువంటి ఈ లైఫ్లోనూ గత జన్మల్లోనూ చేసినటువంటి సుకర్మలు కుకర్మలు వాటి తాలూకు ఫలితం నెక్స్ట్. ఇదంతా క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ మీద నడుస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా మంచి కర్మలు చేసి మంచి పనులు చేసి చేసిన తర్వాత సడన్గా చనిపోయాడు అనుకోండి, అంటే తన మంచి కర్మల తాలూకు ఫలితం తాను ఎంజాయ్ చేయలే. ఎందుకంటే ఫలితం వస్తుంది, అతను ఎంజాయ్ చేయలేదు, ఈలోగానే చనిపోయాడు అనుకోండి. ఇంకొకసారి జన్మ ఎత్తుతాడు. ఈసారి జీవితం వడ్డించిన విస్తరలా ఉంటుంది. తనకి ఏదైతే చేశాడో ఇక్కడ ఈ జన్మలో ఆటోమేటిక్గా కళ్ళ ముందు వస్తాయి ఎంజాయ్ చేయడానికి. కొంతమంది చూడండి, బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అంటారే, ఏదో నార్మల్గా ఏదో పుడతాడు వస్తాడు, అతను గొప్ప వ్యక్తి అయిపోతాడు. అంటే గొప్ప వ్యక్తి అవటం అంటే స్పిరిచువల్గా కావచ్చు, మెటీరియల్ వరల్డ్ కావచ్చు, లేదా పెద్ద బిజినెస్ మ్యాన్, బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవచ్చు, బోల్డ్ డబ్బులు గడించవచ్చు, పేరు ప్రఖ్యాతులు తీసుకోవచ్చు, లేకపోతే పెద్ద హై అఫీషియల్ కావచ్చు, లేకపోతే ఒక స్పిరిచువల్ సెయింట్ కావచ్చు, లేకపోతే పెద్ద పొలిటీషియన్ కావచ్చు. అరే ఆర్డినరీ గై, వీడు నా స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు, వీడు ఇప్పుడేంటి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, లేకపోతే మినిస్టర్ అయిపోయాడు అంటారు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అని చెప్పుకుంటాం. ప్రాక్టికల్గా ఏంటంటే ఆ వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కరెక్టే, కానీ ఈ గత జన్మల్లో అతను తెచ్చుకున్నాడు, బోళ్ళంత చేసి తెచ్చుకున్నాడు. దాని తాలూకు రిజల్ట్ ఈ జన్మలో కనబడుతున్నది. వచ్చే కట్టే కొట్టే తెచ్చే అంటారు కదా, జూలియస్ సీజర్ అంటాడు వీని వీసి వీడి అని. ఇట్లా వచ్చాను, అట్లా ఐ కాంకర్డ్, ఐ వన్ అని అట్లా అంటుంటాడే. అది ఏంటి ఇలా అయిపోయాడు సడన్గా ఒక్కసారి రెయ్యని వైకుంఠపాళిలో పెద్ద నిచ్చిన ఎక్కినట్టు ఎలా వెళ్ళిపోయాడు, భలే వచ్చేసాడే. అప్స్టార్ట్ అంటారే. ఈ అప్స్టార్ట్ మనకి ఈ జన్మలో అతను ఏమి చేయలేదు, ప్రత్యేకించి ఏమి చేయలేదు, అయినా కానీ గొప్పవాడు అయిపోయాడు. కనిపించిన విషయం ఏంటంటే అతను గత జన్మల్లో చేసుకున్నాడు, అది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చింది. ఇక్కడ అది దట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ హిజ్ లైఫ్. అప్పుడు కొంతమంది చాలామంది ఎట్లయినా ఒకటే వస్తుంది. ఈ జన్మలో వచ్చినప్పుడు ఈ జన్మలో పద్ధతిగా తీసుకుని పద్ధతిగా ఎంజాయ్ చేశాడనుకోండి, ఇట్స్ ఓకే. లేకపోతే ఈ జన్మలో ఏమైనా అకృత్యాలు చేశాడనుకోండి, తనకు వచ్చినటువంటి పవర్ వల్ల కానీ ధనం వల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా ఏదైనా వచ్చినందువల్ల డీవియేట్ అయిపోయాడు అనుకోండి, వక్ర మార్గాలు, అక్ర మార్గాలు, లేకపోతే అట్లాంటివి ఏదైనా మొదలుపెట్టాడు అనుకోండి. సో దీని తాలూకు ఎఫెక్టు నెక్స్ట్ ఇన్ దిస్ బర్త్ అండ్ ఆల్సో ఎనదర్ బర్త్. ఈ బర్త్లోనే దాని తాలూకు ఫలితాలు అనుభవిస్తాడా, కుకర్మల తాలూకు ఫలితాలు, లేకపోతే పోస్ట్పోన్ అవుతుంది అనేది ఆ చిట్టా, ఆ కర్మ, అంత ప్రాసెస్ యూనివర్సల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎప్పుడు దీని తాలూకు ఫలితం అనుభవించాలి అనేది ఆటోమేటిక్గా సెట్ చేసేస్తుంది. అది మనమేం చేయక్కర్లేదు. అయితే ఈ జన్మలోనే అనుభవిస్తాడు, లేకపోతే ఈ జన్మలో అనిపించకపోతే నెక్స్ట్ అనుభవిస్తాడు. ఆ కుకర్మల తాలూకు ఫలితం తప్పించుకోలేరు, కర్మఫలాన్ని తప్పించుకోలేరు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లైఫ్ చూస్తున్నాను, మనం ఎంత లైఫ్ అంత ఎక్కువ కాలం ఉంటే
అంత నేర్చుకుంటుంటాం కదా. మ్యాన్ ఈజ్ ఏ లెర్నింగ్ మెషిన్. లెర్నింగ్ హ్యాస్ నో ఎండింగ్. ఇట్ ఈస్ ఫ్రమ్ వూమ్ టు టూంబ్. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి సమాధికి వెళ్ళే వరకు మనం లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉంటాము. ఉండేటప్పుడు కొన్నిటిని మనం నమ్ముతాము. నమ్మిన సిద్ధాంతం అట్లా అనమాట. సో లైఫ్ ఈజ్, అందుకని మీరు ఆస్తికుల అన్నది కాదు. మీరు పుట్టుకతో ఆగర్భ శ్రీమంతులా లేకపోతే పేదవాళ్ళ ఇంట్లో పుట్టారా అన్నది కాదు. మీరు ప్రీవియస్ ఇన్కార్నేషన్స్లో గత జన్మల్లో ఏమిటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ సరుకు ఏంటి అనే దాన్ని బట్టి ఈ లైఫ్లో మనం చేసుకుంటూ పోయేదాన్ని బట్టి ఫ్యూచర్. ఆ ఫ్యూచరు ఈ జన్మలోనే రిఫ్లెక్ట్ అవ్వచ్చు, లేకపోతే కొంతకాలం తర్వాత రిఫ్లెక్ట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ జన్మల్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. రిఫ్లెక్ట్ మాత్రం అయి తీరుతుంది. అయితే కర్మఫలాన్ని కొంతవరకు, అంటే కుకర్మ బ్యాడ్ కర్మఫలాన్ని దాని ఎఫెక్ట్ని తగ్గించుకోవటానికి పాసిబిలిటీ ఉందా అంటే ఏం చెప్తారంటే ఎస్ ఉంటుంది. చాలా వరకు దాని ఎఫెక్ట్, అట్లీస్ట్ దాని ఇంపాక్ట్ తగ్గడానికి అవకాశం ఉంది అని, ఇంటెన్సిటీ తగ్గడానికి అవకాశం ఉంది అని. ఎట్లా అంటే దానం పుణ్యం, దానాలు పుణ్యాలు అంటే సేవ. దానం కూడా సేవే, దానం ఏమీ ఇవ్వకుండా సేవ కూడా దానమే. ఎవరికైనా సేవ చేస్తున్నాం అనుకోండి, ఎలాంటి సేవ అయినా పర్వాలేదు, సేవ కూడా దానమే కదా. మన దగ్గర ధనం ఐశ్వర్యం ఉంది, ఇంకేదైనా ఉంది, అది ఇస్తున్నాము. లేదా విద్యని ఇస్తున్నాము, విద్యాదానం, ధనదానం, ఇంకేదైనా దానం, లేదా సేవాదానం. ఇట్లా చేయటం వల్ల కొంత కరుగుతుంది అని ఒకటి చెప్తారు. రెండోది ధ్యానం, మెడిటేషన్ ద్వారా. ఈ మెడిటేషన్ చేస్తూ ఉండటం వల్ల ఈ చక్రాల్లో అట్టుకుపోయి రికార్డ్ అయిపోయి బాగా భయంకరంగా ఉన్నటువంటి నెగిటివిటీ ఉన్నాయి కదా, అవి మెల్లిమెల్లిగా కరుగుతాయి అని. ఈ చక్రాలు కొంచెం ప్యూరిఫై చేస్తున్నామని అర్థం. దానం ద్వారా, ధ్యానం ద్వారా. మూడవది కర్మఫలాన్ని అనుభవించడం ద్వారా. చేసిన కర్మ అనుభవించక తప్పదంటాం కదా, అది చేసిన కర్మ అనుభవించక తప్పదంటాం. విన్నారా? అంటే చేసిన పాపాలు చేశాడు, పాపాన్ని ఇప్పుడు అనిపిస్తున్నాడు అంటారే. పాపమైనా పుణ్యమైనా ఏదైనా అనిపిస్తాం. స్వయంగా కర్మఫలాన్ని అనుభవించడం ద్వారా, ధ్యానం ద్వారా, దానం ద్వారా, ఈ మూడు మార్గాలు ఈ కర్మకి అని చెప్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏదో డిఫరెంట్ టాపిక్ని ఎంచుకున్నాను, చాలా వెరైటీ టాపిక్ని ఎంచుకున్నాను. దీనికి 2 క్లాసులు పట్టినాయి. మొత్తానికి టోటల్గా ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్ టు మీ. ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై ఒపీనియన్ ఆన్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్. ఓకే, తర్వాత మీరు దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, పెట్టండి. మీరు ఖండించినా కరెక్టే, అప్రిషియేట్ చేసినా కరెక్టే, కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం పెట్టండి. మరి మన ఈ ప్రపంచంలో రకరకాల భిన్న మతాలు, భిన్న సంస్కారాలు, భిన్న సంస్కృతులు, విధానాలు ఉన్నాయి కదా. నేను ఏ మతాన్ని తక్కువ చేసి కానీ ఎక్కువ చేసి కానీ మాట్లాడటం నా ఉద్దేశం కానే కాదు. అసలు మతం అనే ఇష్యూ వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని నా ఉద్దేశం. నా దృష్టిలో అయితే సర్వమత సమానత్వం అంటారు కదా. మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో నేర్చుకున్నాం. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి సర్వమత సమానత్వం అట్లా అంటుంటారు కదా. మెజారిటీ అంటుంటారు. కొంతమంది అబ్బబ్బో నా మతమే గొప్ప అని అంటారు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఏ మతమైనా ఒకటే. నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం, ఎవరిని తక్కువ చేసి, ఏ మతాన్ని తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. దయచేసి అట్లా తీసుకోకండి. అసలు నాకు మతము అనే దానికంటే ఈ స్పిరిచువల్ అవుట్లుక్ అనేది
ద రియల్ రిలీజియన్ అనేది స్పిరిచువల్ గ్రోత్. ఏ మతమైనా స్పిరిచువల్ గ్రోత్కి దోహదం చేస్తుందా లేదా అన్నది ఇంపార్టెంటు. స్పిరిచువల్ గ్రోత్కి దోహదం చేసేటటువంటి ఏ మతానికి సంబంధించినటువంటి ప్రవచనమైనా అది చాలా మంచిది. నిజానికి మతాలన్నీ కూడా మంచినే బోధిస్తాయి. ఎటొచ్చి అప్లికేషను వాటిని ఆ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలని అప్లై చేసే సందర్భంలో మనిషి ఒక్కోసారి తప్పు త్రోవ పడతాడు. అంతే తప్ప మతాలు ఎప్పుడు చెడుగా చెప్పవు. మనిషి చెడు చేస్తాడు. అన్ని మతాల్లోనూ ఉన్నారు ఇట్లా చెడు చేసేవాళ్ళు. అంటే మతం చెప్పింది ఒకటి, ఇతను చేసేది ఒకటి. దాని అర్థం ఏంటంటే ఆ మతాన్ని అతను నిజంగా సిన్సియర్గా తీసుకోలేదు, అర్థం చేసుకోలేదు అని అర్థం. కాబట్టి ఏ మతమైనా ఒకటే. సో ఆల్ పాత్స్ లీడ్ టు మీ అంటారు కదా, అట్లానే మీరు ఏ పేరును పెట్టి దేవుణ్ణి పిలిచినా ప్రార్థించినా ఒకటే, ఏ పేరు లేకుండా ప్రార్థించినా ఒకటే, ఎట్లా అయినా ఒకటే. ఎందుకంటే ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఏ పవర్ హౌస్. అది మీరు పవర్ హౌస్ అనండి, నేచర్ ఉంది, నేచర్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం సృష్టి నడుస్తున్నది అనండి, ఓకే. పేరు పెట్టకండి, దేవుడు అన్న పదం లేదు అనండి, అది కూడా ఓకే. దేవుడు ఉన్నాడు అనటం కూడా ఓకే. ఫామ్లెస్, గాడ్ ఈజ్ ఫామ్లెస్, నిరాకార నిర్గుణ బ్రహ్మ అన్నారా, ఓకే. లేదు కృష్ణుడు ఇలా ఉన్నాడు, కృష్ణుడే దేవుడు, రాముడే దేవుడు అనండి, ఓకే. జీసస్ క్రైస్టే దేవుడు అనండి, ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. మనకి నచ్చిన విధంగా మన నచ్చిన విధానాన్ని మనం ఎంచుకుని ఆ పందాలో మనం నడుస్తున్నాం. అండ్ వీఆర్ గెటింగ్ రిజల్ట్స్. ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ రిజల్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ రిలీజియన్ యు ఆర్ ఫాలోయింగ్. ఎందుకని అందరికీ సమానమే. ఈ మతాలు, దేవుళ్ళు ఇవన్నీ మనం సృష్టించుకున్నవి, కానీ నేచర్ ఏమి చెప్పలేదు కదా. అల్లా లేదా కృష్ణుడు లేదా జీసస్ అనేం చెప్పలేదు కదా. బుద్ధుడు అని చెప్పిందా? నేచర్ ఏం చెప్పలా. వీఆర్ క్రియేటింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఒబలైజ్డ్, I have thoroughly enjoyed myself.